జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ అచలు సిద్ధూరమణయ స్వాముల వారికి జై. శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసులు స్వామి రచించినటువంటి ప్రకృతి పురుషుడు పరమపురుషుల యథార్థ దర్శనం అటువంటి చిన్న గ్రంథం నుండి ఈరోజు 6వ కందార్థాన్ని గురించి చెప్పుకుందాము. అంతట శిష్యుడు సంతోషంబుతో సాగిలపడి మృక్కియు. అంతట శిష్యుడు సంతోషంబుతో సాగిలపడి మృక్కియు. గురుదేవుని పాదంబులను శిరమున ధరించి మారి వేడేను. మీకు సాటి ఎవరు లేరనేను. మీ పాదయుగాల మే శరణము నా కనుచు. మీ పాదయుగాల మే శరణము నా కనుచు. కదలాక హృదయము పదిలము చేసుకొని మరి వేడెన్. మీకు సాటి ఎవరు లేరనెన్. ఈ కందార్థమునకు తాత్పర్యము: గురుదేవుని ప్రేమాభిమానములకు శిష్యుడు ఎంతో సంతోషముతో ఇక నా జన్మ ధన్యమైందని భావించి గురువుగారు 2 పాదములను సాష్టాంగ దండ ప్రమాణాలు అర్పించి, మీ పాదయుగలమే నాకు శరణ్యము తండ్రి, ఇక మీ పాదములను నేను నా హృదయంలో పదిలంగా నిలుపుకుంటాను అని మరి వేడి, మీ అంతటి వారు నాకు దొరకడం నా జన్మ ధన్యం అనుచు ఆనందంతో గురు సన్నిధిలో శరణాగతులయ్యను. దీని వివరణ ఏమంటే, శిష్యుడు ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాస చేత ఎన్నో క్షేత్రాలను తీర్థాలను తిరిగి ఎందరో గురువులను ఆశ్రయించి ఎన్నో సాధనా మార్గాలను అభ్యసించి అవన్నీ కూడా సంపూర్ణంగా పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని అందించలేదని తాను తెలుసుకొని తిరుగుతూ ఉండగా ఇటువంటి గురువు దొరికినందుకు ఆ గురువు ఆ శిష్యుణ్ణి ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకొని, నాయన నీవు ఇన్నాళ్ళు కష్టపడింది ఇక చాలు, నీకు నిజదైవ తత్వాన్ని తెలుపుతాను అని అభయం ఇచ్చినప్పుడు ఆ శిష్యుడు ఎంతో ఆనందపడి, ఇంతకాలం నేను వ్యయ ప్రయాసలు కోర్చి తిరిగి ఎంతోమంది గురువులను ఆశ్రయించి అనుభవించిందంతా కూడా ఒక్కసారి తన శరీరం తేలికైపోయి, ఇంతటి మహాత్ముడు ఇంతటి గురువు దొరికినందుకు నాకు ఈ జన్మ ధన్యమైంది స్వామి అని చెప్పేసి ఆ గురువు పాదాలు తన శిరమున ధరించి, స్వామి మీరు నాకు ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని అందించండి నుంచి వేడుకుంటూ ఎంతో తృప్తితో ఆనందంతో ఆ గురుచరణము హృదయంలో నిలుపుకొని తను ఎంతో సంతోషుడయ్యి ఆ గురువుకు శరణాగతి అయ్యను. తన మన ధనములను తనకి అర్పించి, నీవే నా దిక్కు తండ్రి, నీవు తప్ప నన్నెవరు ఈ యొక్క సంసార సాగరం నుంచి, ఈ జన్మ కర్మ నుంచి దాటించలేనటువంటి నమ్మకం కలిగి ఆ గురువు దగ్గర ఈ శిష్యుడు సరెండర్ అయినాడు, అంటే శరణాగతి అయ్యాడు. సర్వం నీవే తండ్రి, నాకు ఇంకేమీ లేదన్నటువంటి సంపూర్ణ భావముతో ఆ శిష్యుడు గురువును ఆశ్రయించాడు. జై సద్గురు బ్రహ్మరాజుకు జై.